హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? ప్రాణసఖి 55 ఎపిసోడ్. అవని అన్నది అర్థమై అయినట్లు అర్థం కానట్లు. ఇక్కడెవరు మొగుడు ఎవరు పెళ్ళాం అని అన్నాడు రిషి. మీకు మాటలతో చెప్తే అర్థం కాదా? పెళ్ళాం ఎవరో చూపిస్తానని రిషికి దగ్గరగా జరిగి రిషి షాక్ అయ్యేలా కిస్ చేసింది. అవని కిస్ చేస్తుంటే షాక్ అయ్యాడు, కానీ రిషిలో ఎలాంటి రియాక్షన్ లేదు. అవని రిషిని వదిలి రిషిని చూస్తూ అలానే ఉంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి ముద్దు పెట్టినట్లు అలా ఉన్నారండి. నేను మీ పెళ్ళాన్ని, మీరు కూడా ముద్దు ఇవ్వచ్చు కదా అంటూ చేతి గోర్లు కోరుకుంటూ సిగ్గుపడుతూ అడిగింది. ముద్దు లేదు, ఏమీ లేదు, పడుకో అని అరిచాడు. నేను ఇప్పుడు ఏమడిగానని? మణులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఒక చిన్న ముద్దు కదా అంటూ మూతి 3 వంకరలు తిప్పింది అవని. ఈరోజు ఏమైంది ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏదో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ముద్దు అంటూ టార్చర్ చేస్తున్నావు. పెళ్ళా ముద్దు అడగటం కూడా టార్చర్ అనే మొగుడిని మిమ్మల్ని చూస్తున్నాను. ఏ చీయాపు, మొగుడు అంటూ చావదొబ్బుతున్నావు. నేను నీ మొగుడిని కాదు. 3 నెలల తర్వాత నీకు పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు నీకేం కావాలో అన్ని అడిగి తీసుకో. ఇప్పుడు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అంటూ సీరియస్గా అవని వైపు చూసి పడుకున్నాడు. ఎప్పటికైనా నువ్వే నా మొగుడివి, నాకేం కావాలో మీ దగ్గర నుంచే తీసుకుంటాను శ్రీవారు అని అవని కూడా ఏమనకుండా పడుకుంది. రిషి పడుకున్నాక అవని ఏమైనా అంటుందేమని చూశాడు, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఏదైనా మాట్లాడితే బాగుండని అనిపించింది. అవని ఏమో మళ్ళీ ఏమైనా అంటే రిషి అక్కడ వెళ్ళిపోతాడేమోని సైలెంట్గా పడుకుంది. నేను అలా అన్నందుకు బాధపడుతుందా, అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిందా అని మెల్లగా అవని వైపు తిరిగాడు. అవని అడి తిరిగి పడుకోవడంతో నిద్రపోయిందా మెలకుగా ఉందా అనేది తెలియలేదు. ఈ షోడా బుడ్డి పడుకుందా లేదా ఎలా తెలుసుకోవటం అని మెల్లగా కొంచెం పైకి లేచి అవని మీదుగా చూడటానికి ట్రై చేశాడు. అవని రిషి తన పక్కన ఉన్నాడని ఆనందంతో పడుకోగానే నిద్ర పట్టేసింది. రిషి అవని మీదుగా ముందుకు వంగి చూడబోయేసరికి బ్యాలెన్స్ తప్పి అవని మీద పడ్డాడు. నిద్రలో ఉన్నామని ఉలిక్కిపడి దెయ్యమని అరుస్తుంటే అవని మీదున్న రిషి ఆమె నోరు మూసి నేను రిషి అన్నాడు. కళ్ళతోనే నోటి మీద చేయి తీయమని సైగ చేసింది. రిషికి అర్థం కాక మీద అలానే ఉండి ఏంటి అంటూ కళ్ళు ఎగరేశాడు. అవని కళ్ళు కిందకని చేయి తీయండి అని మళ్ళీ కళ్ళతో చెప్పింది. అప్పుడు రిషికి అర్థమై ఓ చేయి తీయమని చెప్తున్నావా అని అవని నోటి మీద నుంచి తన చేయి తీశాడు, కానీ మీద అలానే ఉన్నాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని అవని అన్నది. చెప్పాను కదా నాకు నిద్ర పట్టకొచ్చానని. నిద్ర పట్టక కాదు, ఇలా నా మీద పడుకోవటానికి అని అవని అనగానే రిషి అప్పుడు తన అవని మీద ఉన్నానని చూసుకొని గబుక్కను పైకి లేచాడు. చచ్చ, నేనెందుకు అందుకు రాలేదు, నిజంగానే నాకు నిద్ర పట్టలేదు. మరైతే ఈ పనులేంటి అంటూ లేచి కూర్చొని కళ్ళజోడు పెట్టుకుంటూ అడిగింది. ఈ చీకట్లో ఇప్పుడు ఆ సోడా బుడ్డ అద్దాలు అవసరమా అని అన్నాడు రిషి. ఇదిగో మీరు మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. నేనేమి డైవర్ట్ చేయటం లేదు. నువ్వేదో నిద్రలో కలవరిచ్చినట్లు అనిపిస్తే ఏంటా అని నీ మీద వంగి చూస్తున్నాను. ఈలోపు నువ్వు లేచి దెయ్యమని అరిచావు. ఇందాకేదో సోడబుడ్డద్దాలు ఈ చీకట్లో ఎందుకన్నారు? ఈ అద్దాలు లేకపోవటం వల్లే మీరు దెయ్యంలాగా కనిపించారు. నువ్వు ఇంత గుడ్డిదానివని నాకేం తెలుసు అని బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు. గుడ్డేంటి గుడ్డి అంటూ రిషికి ఎదురుగా మోకాళ్ళ మీద పైకి లేచి నడు మీద చేతులు పెట్టుకొని సోడబుడ్డద్దాల్లోంచి సీరియస్గా చూసింది. వాము, ఏంటి దెయ్యం చూసినట్లు అలా చూస్తున్నావు? మీరు నన్ను ఎందుకు గుడ్డిదాన్ని అని అన్నారు? దానికి అలా చూసి నన్ను భయపెట్టానా అంటూ అవని కళ్ళకున్న కళ్ళజోడు తీసి వెనక్కి నెట్టి పడుకో అన్నాడు. పడుకున్న దాన్ని మీద పడి మరీ లేపారు. ఇప్పుడేమో పడుకోమంటున్నారు. అంతా మీ ఇష్టమేనా? బుద్ధి తక్కువై ఏదో నీ మీద వంగి చూడబోయి నీ మీద పడ్డాను. మీరు నిజంగా పొరపాటున పడ్డారా లేదా కావాలని పడ్డారా అని అడిగింది.
నీ మీద పడాల్సిన అవసరం నాకేంటి అని అడిగాడు. ఏమో, ఎవరికి తెలుసు, నిద్ర రాక నా దగ్గరకు వచ్చారేమో. పైనుంచి దిగి వచ్చిందమ్మ రమ్మని మీ దగ్గరకు వచ్చాను. మరి మీరు ఎగతాళిగా అన్నా నేను ఇంచుమించు అలాగే ఉంటాను కదా. అవును, కళ్ళకి సోడా బుడ్డి పెట్టుకుని రంబలాగుంటావు అని నవ్వాడు. నాలో ఉన్న లోపానికి పెట్టుకోక తప్పదు రిషి గారు అన్నది. ఏయ్, నేను ఊరికే జోక్గా అన్నాను, నువ్వేమి అనుకోకు. నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నా చాలా అందంగా ఉంటావు. నీతో గొడవ పడపోతే నాకు నిద్ర రాదు కదా, మరి అందుకే నీతో గొడవ పెట్టుకుంటున్నాను. నిజాన్ని బాగానే ఒప్పుకున్నారు రిషి గారు. నిన్ను అంటూ కొట్టబోయి తల మీద చేతులు పెట్టుకుని, రిషి గారు తల మీద కొట్టకండి, తలనొప్పిగా ఉంది అని అన్నది. తలనొప్పిగా ఉందా అంటూ అవనికి దగ్గరగా జరిగి తల మీద చేయి వేసి, నువ్వు డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వేసుకుంటున్నావా లేదా అని అడిగాడు. అన్నీ వేసుకుంటున్నాను రిషి గారు, అయినా కూడా అప్పుడప్పుడు ఇలా వస్తుంది. రేపు ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. డాక్టర్ దగ్గరికి ఎందుకులే రిషి గారు, తగ్గిపోతుందిలే. నువ్వు నేను చెప్పింది మాత్రం చెయ్యి అని సీరియస్గా అన్నాడు. దానికి ఎందుకు అంత సీరియస్గా చూడటం, సరేలే వస్తాను అన్నది అవని. సరే, వేరే ఏంలే, ఆలోచించకుండా పడుకో, తగ్గుతుందని తల మీద చేవేసి నెమ్మదిగా నొక్కుతూ ఉన్నాడు. అవని రిషి అంత దగ్గరగా ఉండేసరికి మనసుకి హాయిగా అనిపించి వెంటనే నిద్రపోయింది. రిషి కూడా అవని తల నొక్కుతూ అలానే నిద్రపోయాడు. కార్తేయని లేచి కిందకి రాగానే సౌదామిని చూసి, సీతాలు కాఫీ తీసుకురా అని చెప్పింది. రా కార్తేయని, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగింది సౌదామిని. ఏమీ నిద్ర పట్టలేదు సౌదామిని, బేబీ గురించి ఆలోచిస్తూ ఏదో పడుకున్నాను. ఐషి గురించి ఆలోచించడానికి ఏముంది కార్తేయని, రాత్రి రిషితో బాగానే ఉంది కదా. అదే నా భయం, తను ఇష్టపడింది తనకు దక్కలేదంటే ఏమీ చేయటానికైనా వెనుకాడదు. ఇప్పుడేమైంది నేను కార్తేయని, రిషిని ఇష్టపడాలనే కదా మనం కోరుకుంది. అది జరిగింది కదా, ఆనందపడక ఎందుకు అలా భయపడతావు. ఐషి ఇష్టపడింది సరే, రాత్రి రిషి బిహేవియర్ చూస్తే నాకెందుకు రిషికి ఐషి మీద మంచి అభిప్రాయం కలగలేదని అనిపిస్తుంది. నువ్వు రిషి గురించి ఏం భయపడకు, అదంతా నేను చూసుకుంటాను కదా. అది కాదు సౌదామిని, నువ్వు చెప్పిన దాన్ని బట్టి రిషికి జరిగిన పెళ్లి ఇష్టం లేనట్లు నాకేం అనిపించటం లేదు. అదేంటి అలా అంటున్నావు కార్తేయని, రాత్రి రిషి ఐషు తన రూమ్లో ఉంటుందని తెలిస్తే ఇంటికి వచ్చేవాడిని కాను, అవని దగ్గరే ఉండేవాడిని అని అన్నాడు కదా. అవని అంటే ఇష్టం లేకపోతే అలా ఎందుకంటాడు. రిషి అలా అన్నాడని రిషికి అవని అంటే ఇష్టమని అనుకుంటున్నావా. అదేం లేదు, ఏదో కోపంలో అలా అన్నాడు, కానీ అవని అంటే రిషికి ఇష్టం లేదని నాకు తెలుసని సౌదామిని అన్నది. నువ్వు చెప్పింది నిజమైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ అది నిజం కాకపోతేనే వచ్చిన చిక్కంతా. అలాంటిదేమీ ఉండదు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. రిషి నా మాట ఎప్పుడు కాదన్నాడు. నీ మీద నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాను, ఇక మీదకి ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి. బేబీ గురించి నీకు ముందే చెప్పాను కాబట్టి బేబీ ఏం చేసినా ఎవరు ఏమీ అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, ముఖ్యంగా మీ అత్తగారు. ముందు మా అత్తగారిని ఇక్కడి నుంచి పంపించాలి, అప్పుడే మనం ఏం చేసినా ఎవరు ఏమనరు. ఆమె ఉన్నారంటే రిషికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. సరే అయితే ముందు ఆ పని చూడు సౌదామిని. సీతాలు కాఫీ తీసుకొచ్చి ఇచ్చి ఇద్దరికి ఇచ్చింది. బేబీ లేచిందేమో చూసి తనకు కూడా కాఫీ ఇచ్చిరా అని చెప్పింది సౌదామిని. సీతాలు చిన్నబాబు గారు కూడా లేచారేమో చూసి కాఫీ ఇవ్వని కూడా సౌదామిని చెప్పింది. అలాగే అమ్మగారిని సీతాలు వెళ్ళింది. రిషి అవనికి తల నొక్కుతూ అవని దగ్గరగా అలానే పడుకొని నిద్రపోయాడు. ఉదయాన్నే సావిత్రి తనకు దెబ్బ తగిలిన విషయం మర్చిపోయి లేచి ఇంట్లో పనిచేస్తూ కాఫీ తీసుకుని రిషి వచ్చాడనే విషయం తెలియక అవని రూమ్ డోర్ తీసింది. అవని రిషి ఇద్దరు రూమ్లో పడుకొని ఉండటం చూసి గబుక్కున డోర్ వేసి బయటకు వచ్చి హాల్లో కూర్చొని, అవని రిషితో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది అని అనుకుంది. అవని ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అదే చాలు కదా అని ఆలోచిస్తూ ఉంటే ముకుందు లేచి బయటకు వచ్చి సావిత్రి హాల్లో ఉండటం చూసి, ఎలా ఉంది సావిత్రి, నువ్వేంటి ఇక్కడొచ్చి కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు సావిత్రికి తన కాలు సంగతి గుర్తుకొచ్చి,
ఇప్పుడు నొప్పి లేదండి, అందుకే వచ్చానని చెప్పింది. నొప్పి లేకపోయినా బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు కదా, నీకేమైనా కావాలంటే నన్ను లేపొచ్చు కదా అని అడిగాడు. నిజంగానే నాకు బాగానే ఉందండి అని. మీరు రాత్రి ఎప్పుడొచ్చారు అని అడిగింది. రాత్రి నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది సావిత్రి. అవని నేను వచ్చేదాకా మేలుకొనే ఉందని అని చెప్పాడు. రిషి కూడా రాత్రి వచ్చినట్లున్నాడుగా అని అన్నది. రిషినా? రాత్రి నేను వచ్చినప్పుడు రిషి లేడే అని అన్నాడు. అదేంటండి, అవని రిషి ఇద్దరు రూమ్లో పడుకొని ఉన్నారు కదా. ఏమంటున్నావు సావిత్రి? రిషి రూమ్లో ఉన్నాడా? అవునండి, నిన్న అవనిని ఇక్కడ వదిలి వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడో నేను చూడలేదు. అవనిని వదిలి ఉండలేక నైట్ వచ్చాడేమో సావిత్రి. రిషికి అవని మీద చాలా ప్రేమ ఉంది చూసావా. నాకు ఇప్పుడిప్పుడే రిషికి అవని మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఇప్పుడైనా ఆ కౌశల్కి అవని గురించి ఆలోచించొద్దని చెప్పు సావిత్రి. వచ్చిన ప్రతిసారి అవనితో నా పెళ్ళప్పుడంటే ప్రాణం తీస్తున్నాడు. సరేనండి, కౌశల్తో నేను మాట్లాడతాను. మీకు కాఫీ తీసుకొస్తాను ఆగండి అని లేవబోతు. నువ్వెక్కడికి? కాలుకి దెబ్బ తగిలింది కదా, నేను పట్టుకొస్తాను ముందు అన్నాడు ముకుంద. నిన్న కౌశల్ చెప్పింది అనవసరంగా విని అందరితో దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పి తప్పు చేశాను. ఈ విషయం అవనికి తెలిస్తే అబద్ధం చెప్పానని ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తూ కూర్చుంది సావిత్రి. ముకుందం కాఫీ పెట్టి తీసుకొచ్చి సావిత్రికి ఇచ్చాడు. మీకెందుకండి వినరు అని తీసుకొని మీరు కూడా తాగండి అని అన్నది. ముకుందం కూడా కప్పు తీసుకొని వచ్చాడు. రిషి మేలుకు వచ్చి తన అవని దగ్గరగా పడుకొని ఉండటం చూసి గబుక్కున పైకి లేచి రాత్రి అవనికి తల నొక్కుతూ అలానే నిద్రపోయినట్లు ఉన్నానని అనుకున్నాడు. అవనికి రాత్రి తలనొప్పిగా ఉందని చెప్పింది. తగ్గిందో లేదో బాగా రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందని అవనికి డిస్టర్బెన్స్ కాకుండా నెమ్మదిగా లేచి బయటకు వచ్చాడు. అప్పుడే సావిత్రి ముకుంద ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉన్నారు. ఏమని, కాఫీ చాలా బాగా పెట్టారు. నేను పెట్టే కాఫీ కన్నా మీరు పెట్టేది చాలా బాగుంది అని నవ్వుతూ చెప్పింది సావిత్రి. వాళ్ళిద్దరిని చూడగానే రిషికి జానకమ్మ గారు రాఘవయ్య గారు గుర్తుకొచ్చారు. తాతయ్య ఊర్లో ఎలా ఉన్నారో ఏంటో, నాన్నమ్మ నా కోసం ఇక్కడే ఉంది. ఈ వయసులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది. నాన్నమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పి తాతయ్య దగ్గరకు పంపించాలి. నా మాట కన్నా అవని మాట అయితే నాన్నమ్మ బాగా వింటుంది. అవని చేత చెప్పించాలి అని అనుకున్నాడు. సావిత్రి రిషి రావటం చూసి పైకి లేవబోయింది. అత్తయ్య గారు, మీరెందుకు లేస్తారు, కూర్చోండి అని అన్నాడు. రాత్రి నేను వచ్చినప్పుడు లేరు, మీరెప్పుడొచ్చారు రిషి అని అడిగాడు ముకుంద. అవని ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను అంకుల్ అని అబద్ధం చెప్పాడు రిషి. మా అవని రమ్మని చెప్పిందా, లేక అవని కోసం మీరే వచ్చారా అని నవ్వుతూ అడిగాడు ముకుంద. నేనేం రాలేదు, మీ అమ్మాయి రమ్మంటే వచ్చాను. లేచిన తర్వాత మీరే అడగండి అని అన్నాడు. ఎవరు రమ్మంటే ఏమైందిలేండి, మొదటిసారి రిషి మన ఇంట్లో నిద్రపోయాడు. రిషి నిద్ర చేశాడు. రిషి నీ కాఫీ తీసుకొస్తానని సావిత్రి లేచింది. అత్తయ్య గారు, మీరేంటి రాత్రంతా కాళ్ళనొప్పని ఇప్పుడు ఇలా పనిచేస్తానంటున్నారు? రాత్రి ఇంట్లో చెప్పకుండా వచ్చాను, నేను వెళ్తాను అత్తయ్య అని అన్నాడు రిషి. అయ్యో అదేంటి రిషి, టిఫిన్ చేసి వెళ్ళి ఉండు, నేను వెళ్ళి అవని లేపుతాను. వద్దత్తయ్య, అవని రాత్రి తలనొప్పిగా ఉందని చెప్పింది, పడుకోనివ్వండి అని అన్నాడు. అవనికి తలనొప్పి, టాబ్లెట్ వేసుకుందా రిషి? వేసుకుంది అత్తయ్య గారు, పడుకోనివ్వండి, నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి, వెళ్తాను, సాయంత్రం వచ్చి అవనిని హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పాడు. సరే రిషి, కాఫీ తాగేసి వెళ్ళని కాఫీ పెట్టించింది. ఆయుష్ రిషి కోసం అలారం పెట్టుకొని మరీ లేచింది. ఫ్రెష్ అయ్యాక మొదట రిషి ఫేస్ని చూడాలని అనుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి సీతాలు కాఫీ తీసుకొచ్చి డోర్ కొట్టింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాను. థ్యాంక్ యూ.